యుగాంతం క్రీస్తు రెండవ రాకడ సమయాన్ని గూర్చిన సర్వసత్యం. తరతరాల మానవజాతి అన్వేషణకు ఎట్టకేలకు చిట్టచివరి అధికారిక సమాధానం. గ్రంథకర్త అద్దంకి రంజిత్ ఓఫిర్. గ్రంథ పరిచయం. దేవుడు తన ప్రేమను బట్టి తన సంకల్ప ప్రకారం మనకు అనుగ్రహించిన నూతన నిబంధన గ్రంథంలోని 27 గ్రంథాలలో ప్రకటన గ్రంథం ఒకటే ప్రవచన గ్రంథం గనుక ఈ ప్రకటన గ్రంథం చాలా ప్రాముఖ్యమైనది. సువార్తలలో యేసు మన రక్షకుడనే విషయం మాత్రమే ప్రముఖంగా కనబడుతుంది. అయితే ప్రకటన గ్రంథంలో యేసు రారాజుగా రెండవసారి రావటాన్ని, సాతాను సంపూర్ణంగా ఓడింపబడి అగాధ కోపంలో పడవేయబడటాన్ని చూడగలం. గనుక ప్రకటన గ్రంథం దేవుని సంఘానికి మహాజయోత్సవ గ్రంథం. అపోస్తలుడైన పేతురు భక్తకోటికి వ్రాస్తూ, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనవలెనని మీకు మాదిరి ఎంచిపోయెను అని ఒక్కానించాడు. ప్రభువు అడుగుజాడలలో నడవడం అంటే శ్రమలలో నడవటమే. అది ప్రతి విశ్వాసి నడవలసిన దారి. అందుకే పౌలు క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను అంటున్నాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం. అవును, క్రీస్తు కొరకు శ్రమను అనుభవించటం విశ్వాస జీవితంలో విడదీయరాని భాగం. అందుచేత శ్రమను అనుభవించటానికి సిద్ధపడమని విశ్వాసిని హెచ్చరించటం చాలా ప్రాముఖ్యమైన బోధ. ఇన్నాళ్ళు ఏదో రష్యాలో, రొమేనియాలో, చైనాలో, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో క్రైస్తవులకు కలిగే శ్రమలను గూర్చి చదివేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రాంతాల్లో క్రీస్తు దాసులు శ్రమను అనుభవించటం ఆరంభమైంది. ఈ శ్రమలను గూర్చిన వార్తలు రాను రాను ఎక్కువగా వినవస్తూ ఉన్నాయి. అందుచేత నా ప్రియ సహోదరుడు అద్దంకి రంజిత్ ఓఫిర్ రచించిన యుగాంతం అనే ఈ పుస్తకం చాలా సమయోచితమైంది, అత్యవసరమైనది కూడా. యావత్తు ఆంధ్ర క్రైస్తవ సంఘం ఈ గ్రంథం ద్వారా బహుగా దీవించబడి ప్రభువు కోసం ఎన్ని శ్రమలైనా సహించి నిలవగలిగే సైన్యంగా రూపొందాలని నా ఆకాంక్ష. ప్రభువు కోసం శ్రమలను సహించి పౌలు భక్తుడు చెప్పినట్లు మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని చెప్పగలిగే యోగ్యులుగా ప్రభువు మనలను సిద్ధపరచునుగాక. ప్రభువు నందు ఆసక్తి కలిగి క్రీస్తు కొరకు శ్రమను అనుభవిస్తూ కేవలం విశ్వాసం మీద ఆధారపడి రంజిత్ చేస్తున్న సేవ అంతటిని, మరి ముఖ్యంగా ఈ గ్రంథ రచన పరిచర్యను దేవుడు బహుగా ఫలింపజేయునుగాక. అతడు చేయనుదంతయు సఫలమగునుగాక. 1 కీర్తన 3b. దేవునికి మహిమ. ఈ గ్రంథ పఠితులకు దైవాశీస్సులు కలుగునుగాక. ఆమెన్. ప్రభు సేవలో రెవరెండ్ కె జయవంత్ సామ్యుయల్, పాస్టర్, మెథడిస్ట్ చర్చ్, సికింద్రాబాద్.